అది వర్షాకాలం. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పేద తోటి కోడళ్ళు అనామిక, భావన కాపురం ఉంటున్న ఇల్లు పాత పెంకుల ఇల్లు కావటంతో అక్కడక్కడ నీళ్లు కారుతూ ఉంటాయి. ఇద్దరూ కలిసి నీళ్లు కారుతున్న చోట బిందెలు పెట్టారు. భావన, ఆ బిందె తీసుకురా, ఇక్కడ మళ్ళీ నీళ్లు కారుతున్నాయి. అక్క, బిందెలన్నీ నిండిపోయాయి, గిన్నె పెడదామా? ఇద్దరూ ఇంట్లో ఉన్న గిన్నెలు, బకెట్లు, బిందెలు అన్నీ కారుతున్న చోట్ల పెట్టారు. అయినా ఇల్లంతా తడిసిపోయింది. అక్క, ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చినప్పటి నుండి చెప్తూనే ఉన్నా, వచ్చేది వర్షాకాలం, మన ఇంటిని బాగు చేసుకుంటే బాగుంటుందని. కానీ అని భావన ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అనామిక అదోలా చూసింది. భావన మరో మాట మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు నేను ఎంత బాధపడినా ఎలాంటి లాభం ఉండదులే చెల్లి. మన బ్రతుకు మారడానికి మన భర్తలు చదువుకోలేదు, కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఈ వర్షంలో కూలీ పనులు దొరకడం ఎంత కష్టమో నువ్వు కూడా చూస్తున్నావు కదా. ఈ ఎండాకాలంలో ఈ ఎండ వల్ల కష్టం, వర్షాకాలం వస్తే వర్షం వల్ల కష్టం, చలికాలంలో చలి వల్ల కష్టం. ఇలా కష్టాల గురించి మాట్లాడుకుంటూ పోతే మనం ఇదే ఇంట్లో ఇలాగే ఉంటాం. ఇక మన బ్రతుకులు మారం, మనం మారం అని భావన చెబుతూ ఉండగా ఇంట్లో ఒక మూల ఉన్న బియ్యం డబ్బా పైన మోగుతున్న సెల్ ఫోన్ని అనామిక చూసింది. ఇక కూలీ పనికి వెళ్ళిన రమేష్, వినోదులు వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. అన్నయ్య, వర్షం ఎక్కువగా పడుతుంది, ఏదైనా చెట్టు కింద ఉందామా? చెట్టు కింద వద్దు తమ్ముడు, గాలి చూస్తున్నావుగా ఎంత ఘోరంగా వీస్తుందో, కొమ్మలు విరుగుతాయి. మనం ఎక్కడా ఉండకుండా ఇలాగే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో. అవునన్నయ్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ వానలో ఎప్పుడు ఎక్కడ పిడుగుపడుతుందో తెలియదు, ఏ చెట్టు కొమ్మ ఎప్పుడు విరుగుతుందో కూడా తెలియదు. మనం ఇంటికి వెళ్ళటమే మంచిదన్నయ్య అని మాట్లాడుకుంటూ అన్నదమ్ములిద్దరూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇక సెల్ ఫోన్ మళ్ళీ మోగింది. వెళ్ళి చూడు భావన, అత్తయ్య దగ్గర నుంచి అనుకుంటా. అలాగే అక్క. భావన ఫోన్ దగ్గరికి వచ్చి చూసింది. సుజాత కాలింగ్ అని పడింది. అక్క, పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ పెద్దమ్మదే, కానీ చేస్తుంది మన అత్తయ్య. భావన, మాట్లాడు. భావన రిసీవ్ చేసుకుంది. చెప్పండి అత్తయ్య. శారద కంగారు పడుతూ అడిగింది. భావన, ఇక్కడ బాగా వర్షం పడుతుందే, మన ఊర్లో కూడా పడుతుందా? ఆకాశానికి చిల్లు పడినట్టు పడుతుంది అత్తయ్య. మన ఇల్లు మొత్తం వర్షం కురుస్తుంది, ఇల్లు మొత్తం తడిసిపోతుంది అత్తయ్య. తడిసిపోయిందని ఇద్దరు బాధపడుతూ చిరొకమలు కూర్చోబాకండే. కురుస్తున్న ప్రతి చోట గిన్నె గాని బింది గాని పెట్టండి అమ్మ. నేలనెత్తి కాస్త బయటపోయింది. అలాగే అత్తయ్య. మరొక ముఖ్యమైన విషయం చిన్నకోళ్ళ, నాకు అర్థమైందిలే అత్తయ్య. ఆయన కానీ బావగారు కానీ ఇంటికొచ్చిన తర్వాత మీ దగ్గరికి పంపించాలి, అంతే కదా? అంతే. శారద ఇక ఫోన్ పెట్టేసింది. అంతలోనే రమేష్, వినోద్ ఇద్దరూ బయట నుంచి తడిసి ముద్దయ్యి ఇంటికొచ్చారు. పని కోసం 4 చోట్ల తిరిగాం, కానీ ఈ వానలో ఎక్కడా పని దొరకలేదు వదినా. చేతిలో చూస్తే రూపాయి లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. వర్షం జోరుగా పడుతూనే ఉంది, ఇంటి పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఆ మాటలు విన్న అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఇంట్లో బియ్యం కూడా లేవు. అత్తయ్య మావయ్యలు ఆకలికి తట్టుకోలేరని అత్తయ్యని అక్క వాళ్ళ పుట్టింటికి పంపించారు. మావయ్యని ఆడబడిచింటి దగ్గర వదిలిపెట్టాం. ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం? ఇద్దరు తోటి కోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వర్షం మాత్రం ఆగే సూచనలు కనిపించలేదు. బియ్యం మీద ఉన్న ఫోన్ మళ్ళీ మోగింది. అప్పుడు భావనకి శారద చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. బావగారు, అత్తయ్య మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఈ వర్షంలో మన ఇంటి కష్టాన్ని చూడకుండా ఉండలేకపోతున్నారంట. వెళ్ళి తీసుకురండి. అనామిక, నువ్వు వెళ్ళి తీసుకురా, నేను మీ పుట్టింటికి వెళ్ళలేను. మీరెందుకు వెళ్ళనని అంటున్నారో నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ మా అమ్మా నాన్న మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరు. వెళ్ళి తీసుకురండి. ప్లీజ్ అనామిక, నన్ను ఇబ్బంది పెట్టుకో, నువ్వే వెళ్ళి తీసుకురా. ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా వర్షంలో తడుస్తూ సైకిల్ తొక్కుతూ తన పుట్టింటి వైపు వెళ్తూ ఉంటుంది. ఇక ఇంట్లోని పాత మంచం మీద రమేష్, వినోద్లు కూర్చొని వణుకుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. భావన, నేను అన్నయ్య వర్షంలో బాగా తడిసిపోయి వచ్చినందుకు చలిగా ఉంది. మా ఇద్దరికి వేడివేడిగా చాయ్ పెట్టివ్వవా? ఏంటండి మీరు, మన ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక దిక్కు ఇల్లు కురుస్తుంటే మరొక దిక్కున వేడివేడి టీ పెట్టమని చెప్తున్నారు. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని భావన చెప్పగానే వినోద్, రమేష్ ఇద్దరూ ఒకసారి కురుస్తున్న ఇంటి వైపు చూశారు. అక్కడక్కడా పెట్టిన గిన్నెల్ని, బిందెల్ని చూశారు. మరొక్క మాట మాట్లాడలేదు. ఇక అప్పుడే మాలతి భర్త ప్రకాష్ ప్రసాద్ను తీసుకొని ఇంటికొచ్చాడు.
భావన, రమేష్, వినోద్ ఆశ్చర్యంగా చూశారు. ప్రకాష్ ఆ ఇంటి పరిస్థితి చూసి అయిష్టంగా ముఖం పెట్టాడు. రమేష్, వినోద్లు ప్రకాష్ని చూసి, రండి బావగారు, రండి నాన్న. వచ్చి ఏం చేయాలి పెద్ద బామర్ది? మీ ఇంటి నీళ్లు ఎత్తిపోయాలా? నా వల్ల కాదు. మావయ్యను తీసుకొచ్చాను. ఇంటి దగ్గర మాలతి ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళొస్తాను. అది కాదు బావగారు, మా ఇంటి పరిస్థితి చూస్తున్నారు కదా, ఇప్పుడు నాన్నని అని రమేష్ చెప్తూ ఉండగానే ప్రకాష్ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రసాద్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అమ్మా భావన, వేడివేడిగా టీ ఇవ్వు తల్లి, అసలే చలిగా ఉంది అలాగే మావయ్య. అని భావన వెళ్ళిపోయింది. ఇక అనామిక వర్షంలో తడుస్తూ పుట్టింటికొచ్చింది. రాజయ్య, సుజాతలు వేడివేడిగా అన్నం పెట్టారు. కన్నీళ్లు పెట్టుకుంటూ అనామిక కడుపు నిండా భోజనం చేసింది. ఏమిటి తల్లి ఈ కన్నీళ్ళు? నాన్న, నేనొక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అయ్యో తల్లి, నువ్వు మా కూతురు అమ్మా. నువ్వేం అడిగినా మేమెందుకు తప్పుగా అనుకుంటావు చెప్పు. అడుగు తల్లి, ఏం కావాలి? నాన్న, ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగాలేదు. పనులు చూస్తే లేవు, డబ్బులు లేవు. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇల్లంతా తడిసిపోయింది నాన్న. భావన నీళ్ళని ఎత్తుపోసే పనిలోనే ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శారదకి కూడా దుఃఖం వచ్చింది. బాధగా, ఏడబ్బా కోళ్ళ, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెబుతూ ఉండగా ఒక సంచిలో ఇంటి సరుకుల్ని తడవకుండా కట్టి రాజయ్య, సుజాత తీసుకొచ్చారు. అనామిక ముందు పెట్టారు. అనామిక ఆనందంగా వాటిని తీసుకుంది. బాధపడుకు తల్లి, కష్టాలు కన్నీళ్లు మన చుట్టాలే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మనం మాత్రం భవిష్యత్తు మీదే నమ్మకంతో ఉండాలా. నీకు నీ పుట్టిల్లుందమ్మా, మర్చిపోబాకు. అనామిక ప్రేమగా తండ్రి మీద వాలి తలవాల్చింది. భావన వేడివేడి టీ తీసుకొని వచ్చింది. మంచం మీద కూర్చున్న ప్రసాదు, రమేషు, వినోదులకు ఇచ్చింది. వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. ఇక అనామిక శారదని ఇంటి సరుకుల్ని తీసుకుని జాగ్రత్తగా ఇంటికొచ్చేసింది. భావన వాళ్ళకి కూడా వేడివేడిగా టీ ఇచ్చింది. ఇద్దరూ తాగారు. శారదని చూడగానే భావనకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు భావన? అత్తయ్య తల ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కాసేపు ఊరుకో అక్క. మా నీళ్లు ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇంటిని సరి చేయించాలని తెలీదు? శారద ఏమీ మాట్లాడలేదు. అంతే, ఇంటి వెనుక గోడ ధనేల్మని కూలిపోయింది. అయ్యో, గోడ పడిపోయింది. అందరూ భయంతో బయటకు పరిగెత్తారు. వర్షంలో తడుస్తూ భయంగా ఇంటివైపు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా గట్టి మెరుపు మెరిసింది. ఇక వర్షంలో ఉండలేక అందరూ మళ్ళీ ఇంట్లోకొచ్చారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. ఆ రాత్రి చలికి వణుకుతూ అందరూ ఒక మూల కూర్చున్నారు. పైకప్పు నుంచి కారుతున్న నీళ్లను తప్పించుకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం కూడా వర్షం తగ్గలేదు. కానీ శారద, అనామిక ధైర్యం కోల్పోలేదు. కష్టాలు శాశ్వతం కాదు కోడళ్ళు. ఈ వాన కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోద్ది. అవునత్తయ్య, మనం కలిసి ఉన్నంత వరకు ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం. ఆ మాటలు విన్న రమేష్, వినోదులకి కూడా ధైర్యం వచ్చింది. భావన, మా పుట్టింటాళ్ళు మనకి వంట సరుకులు పంపించారు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ ఈ వర్షాకాలం కష్టాలను ఎదుర్కొంటూ ముందుకెళ్దాం అని చెప్పింది. వర్షం వాళ్ళకి ఎన్నో కష్టాలు తెచ్చినా మనుషుల మధ్య ఉన్న ప్రేమ, సహాయం ఇంకా బ్రతికే ఉందని ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. అనామిక పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వంట సరుకులతో ఆకలి తీర్చుకుంటూ, దొరికిన కూలీ పనులు చేసుకుంటూ అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కష్టకాలంలో ధైర్యం కోల్పోకుండా ఉంటే మనుషుల ప్రేమే పెద్ద అండగా నిలుస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.